ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేస్తున్నారు. లక్షలు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఈ కేసును ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు జట్టుబోయిన మధుకిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా యువతకు వలవేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద 1,00,000 నుంచి 2.5 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 240 మంది బాధితులు ఉన్నారని గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సెంటర్లో ఒక స్కీమ్ ఉంటుంది, ఆ విద్యాంజలి 2.0. దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ సిఎస్ఆర్లో గవర్నమెంట్కి ఆ స్కూల్కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు. ఆటోమేటిక్గా స్కూల్ అకౌంట్కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు. ఇతను అది స్కీమ్ పట్టుకొని నేను ఆ మీడియేటర్ ఉన్నాను, నాకు ఫండ్స్ వస్తుంది, నేను ఆ ఫండ్స్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో కంప్యూటర్స్ ఇప్పిస్తాను, లేకపోతే స్కూల్లో బాత్రూమ్స్ కట్టిస్తాను. ఇది అదే ఎంఓస్తో హైదరాబాద్లో కొంతమందితో కలిసి ఈ లోకల్ డిఓస్తో కలవడం, వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం దట్ మీరు నాకు ఒక లెటర్ ఇచ్చేసేయండి. వాళ్ళ ఇతనికి రెగ్యులర్గా ఒక లెటర్ ఇవ్వడం, దానివల్ల ఇతను స్కూల్కి పోయడం. ఆ స్కూల్లో పోయి కొంతమంది టీచర్స్ ఇట్లా పెట్టడం జరిగింది. మన జిల్లాలో కూడా దాదాపు మనం ఈ ఫ్రాడ్ చూస్తే దాదాపు 100 వరకు విక్టిమ్స్ ఉన్నారు. ఆదిలాబాద్ కొత్త జిల్లాలో.